ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చి తన రక్తంతో మనందరినీ కొనుక్కున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తలుడైన పౌలు చక్కని మాటను వాడాడు. నీవు నేను క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారం కాబట్టే దేవుని స్వాస్థ్యమై ఉన్నాం. ఆయన్ను ఆరాధించడానికి మనస్సు తెరిచి హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి మనం ఆహ్వానించబడ్డాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రియులారా, ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశం ద్వారా దీవెన పొందుతూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. అందును బట్టి మేము కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 and verse 31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా ఉండెను. అస్తమయమునో ఉదయమునో కలుగగా 6వ దినమాయెను. ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? విశ్వాన్ని ఎవరు కలుగు చేశారు? మానవుణ్ణి ఎవరు కలుగు చేశారు? సకల చరాచర సృష్టినంతా ఎవరు కలుగు చేశారు అని ప్రశ్నిస్తే బైబిల్ ఇచ్చే సమాధానం దేవుడు. చాలామంది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడని వాదించేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు ఉంటే ఉండేవండి, దానివల్ల మాకేం ప్రయోజనం లేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు. బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది, దేవుడు ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారంగా తన ప్రణాళికలో భాగంగా సమస్తాన్ని ఆయన కలుగు చేశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఒక దాని వెంబడి ఒకటి ఏ విధంగా సృష్టించుకుంటూ వచ్చారో స్పష్టంగా మనం చూస్తాం. 6 రోజుల్లో దేవుడు సృష్టిని చేశారు. 6వ రోజున దేవుడు మనిషిని తన పోలికలో తన రూపంలో కలుగు చేశారు. నరులను చేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తనకు మహిమ కలుగునట్లుగా, ఆయనతో మనము సహవాసం చేయనట్లుగా దేవుడు మానవుణ్ణి కలుగు చేసుకున్నారు. అయితే ఈ ఆదికాండంలో ఈ సృష్టి క్రమాన్నంతా చదివిన తర్వాత చివరికి వచ్చేసరికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిగా ఉండను అని చూశాడని బైబిల్ సెలవిచ్చింది. మన దేవుడు మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచివాడు కాబట్టే ఆయన చేసిన సమస్తము కూడా చాలా మంచిగా కనబడింది లేదా ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ప్రతికూలతలు జరిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా నింద పడినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన మంచివాడిగా ఉండడం మానేశాడేమో, ఆయన నా జీవితంలో ప్రణాళికలు నిలుపు చేశాడేమోనని కంగారు పడిపోతూ ఉంటాను. అయితే దేవుడు తాను చేసిందంతా కూడా మంచిదని దేవుడు చూశాడు. ఆయన మంచివాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయనేరడు. కొన్నిసార్లు కష్టాలు నీ జీవితంలోకి రావచ్చు. అయితే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, నీవు విశ్వాసం అయితే, ప్రభువు మీద ఆనుకున్న వ్యక్తివైతే, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆయన ఆరాధించే వ్యక్తివైతే, మారు మనసు రక్షణానుభవం పొంది దేవుని కృపలో వర్ధిల్లుతున్న వ్యక్తివైతే, నీకొచ్చే శ్రమలు మారువేషాల్లో నీ దగ్గరికి వచ్చే దీవెనలే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరగా తీసుకొస్తాయి. నువ్వు ఇంకా బలంగా స్థిరంగా దేవుని కోసం నిలబడడానికి ఉపయోగపడుతుంటాయి. దేవుడు మంచివాడు. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, మీలో ఎవరికైనా కొడుకుంటే, కుమారుడు ఉంటే, కుమారుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినప్పుడు మీరు ఇస్తారు కదా. ఒకవేళ మీ కుమారుడు మిమ్మల్ని రొట్టె అడిగితే మీరు రొట్టెకు బదులుగా రాతిని ఇస్తారా? ఇవ్వరు కదా. ఒకవేళ మీ కుమారుడు మీ దగ్గరికి వచ్చి నాకు ఎగ్ తినాలని ఉంది లేదా గుడ్డు కావాలంటే మీరు ఎవరైనా గుడ్డుకు బదులుగా తేలునిస్తారా? ఇవ్వరు కదా. ఒకవేళ చేపను అడిగితే పావునిస్తారా? ఇవ్వరు కదా. మీరు స్వభావ సిద్ధంగా చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మంచివాడు. ఆయన ఇంకెంతగా మీ జీవితంలో మేలు చేస్తారు, ఇంకెంత మంచి వాటిని అనుగ్రహిస్తారు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏది అనుగ్రహిస్తే అది నీకు మంచిది. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన దుష్టత్వాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి నాకు ఇదైతే మంచిది, అదైతే బాగుంటుంది, అలా అయితే బాగుంటుందని మనకు మనంగా ఆలోచన చేసేసుకుంటూ ఉంటాం. మనకు మనంగా కోరుకుని అవి దక్కనప్పుడు డిసప్పాయింట్ అవుతుంటాం, నిరుత్సాహం చెందుతుంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు ఏది అనుగ్రహిస్తే అది నీకు మంచిది.
జస్ట్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్, జస్ట్ రిసీవ్ ఇట్ విత్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి బహుమానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. 92వ కీర్తనలో చక్కని మాట ఉంటుంది, యెహోవాను స్తుతించుట మంచిది అని. దేవుడు సమస్తాన్ని మంచిగా చేశాడు కనుక మన జీవితాల్లో ఆయన స్తుతించడం ఎప్పుడూ మర్చిపోకూడదు. స్తుతించుట అనేది క్రైస్తవ జీవితంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. అది క్రైస్తవ జీవితంలో ఇమిడిపోయిన అనుభవం. స్తుతి లేని క్రైస్తవుని మనం ఊహించలేం. చాలామంది చాలా చక్కగా ప్రభు కోసం జీవించాలనుకుంటారు, కానీ కృతజ్ఞతాబుద్ధి లేనందువలన, స్తుతి అర్పణ లేనందువలనే నిరుత్సాహపడుతుంటారు ప్రతి చిన్నదానికి. వాట్ ఎవర్ ద లార్డ్ గివ్స్ యూ, టేక్ ఇట్ బై ఫెయిత్ అండ్ వర్షిప్ ద లార్డ్ అండ్ ప్రైజ్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించు, ఆరాధించు. ప్రభు నీ జీవితంలో ఏది చేసినా నీకు మంచి చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కనుక, ఆయన స్వాస్థ్యం కనుక. తన అరచేతుల్లో నేను చెక్కుకున్న దేవుడు నీ ప్రాకారాలను ఎప్పుడు ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆయన కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. నేను చూస్తున్న దేవుడు, నేను బలపరిచే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, గణపరచండి. మీ జీవితంలో బలమైన కార్యాలు జరగాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, దేవుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు చేసింది యావత్తు చాలా మంచిది అని నీ వాక్యంలో రాయబడింది. అవునయ్యా, నీ ప్రణాళికలు మంచివి, మా పట్ల నీకున్న ఉద్దేశాలు మంచివి, మా పట్ల నీకున్న ఆలోచనలు మంచివి ప్రభువా. శుభకరమైన, క్షేమకరమైన, సమాధానకరములైన ఆలోచనలు మా పక్షంగా కలిగి ఉన్న మహోన్నతుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు, నీ బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి ఈ వాగ్దాన సందేశంలో పాలు పంపులు పొంది నీ వాక్యాన్ని విని ఉండగా, ఈ ప్రార్థనలో ఏకీవిస్తుండగా అసాధారణమైన అద్భుతాలు వారి జీవితంలో చేయమని కోరుతున్నాం ప్రభువా. ఏ బంధకాల్లో అయితే బంధించబడి ఉన్నారో, ఏ దుఃఖములో, ఏ నిరాశలో, ఏ నిస్పృహలో వారు ఉన్నారో వాటి నుండి విడుదలిచ్చి ప్రభువా నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. ఈ రోజంతట్లో వారి జీవితాల ద్వారా నీ నామము అత్యధికంగా మహిమ పొందినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.